जय श्री गणेश, जय श्री गुरुदेव, जय श्री राम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत्। नमस्ते अस्तु भगवान् ईश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय कालाग्निरुद्राय कालाग्निकालाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवा శ్రీమన్మహాదేవాయ నమః. నవగ్రహ సూత్రమును మీ ముందు చెప్పుచున్నాను. ఓం ఆదిత్యాయ సోమాయ స మంగళాయ బుధాయ స గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. నవగ్రహములలో శని భగవానుడు చాలా ముఖ్యమైన వాడు, మహిమ కలిగిన వాడు. ఆ స్వామి గురించి మీ ముందు కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నాను. సూర్యభగవానుడికి ధర్మపత్ని సంజన లేక ఉమా. ఆమె విశ్వకర్మ యొక్క కూతురు. సూర్యభగవానుడు సంజన లేక ఉమా యొక్క వారి యొక్క దాంపత్య సుఖమునకు గుర్తుగా యమధర్మరాజు, మనువు, యమున ముగ్గురు పిల్లలు వారికి జన్మించినారు. ఆ తరువాత ఆ సంజన లేక ఉమా సూర్యభగవాను యొక్క వేడిని తట్టుకొనలేక ఎన్నో రకములుగా ఆలోచించి తన యొక్క నీడకు ప్రాణం పోసి ఛాయను సృష్టించి ఆమెకి అన్ని విషయాలు చెప్పి సంజన లేక ఉమా తన తండ్రి అయిన విశ్వకర్మ ఇంటికి వెళ్ళిపోయింది. సూర్యభగవానుడికి ఎటువంటి అనుమానం రాకుండా ఉండటం వలన సూర్యభగవానుడు ఛాయతో ఆయన యొక్క దాంపత్యమును కొనసాగించుచుండగా వారిరువురికి తపతి శని భగవానుడు జన్మించాడు. శని భగవానుడు అత్యంత శక్తి సంపన్నుడు. ఆయన ప్రభావం నుండి ఎవరు కూడా తప్పించుకొనలేరు. ఆయనను భక్తిగా కొలిసినసు ఆయన మనకు అనుగ్రహమును ప్రసాదించును. శని భగవాను యొక్క ధర్మపత్ని జ్యేష్ఠాదేవి. ఆయన యొక్క వాహనము కాకి. శని భగవాను గురించి ఒకసారి నారద మహర్షి కైలాసం వెళ్ళగా ఏదో మాట మంచి అనుకునిస్తుండగా శని భగవాను యొక్క ప్రభావం ఈశ్వరునికి చెప్పగా, శని అంతటి గొప్పవాడా, ఆయన యొక్క ప్రభావమును నాపైన కూడా చూపిస్తారా అని ఈశ్వరుడు అనగా, సరే స్వామి అని నారదుడు భూలోకమునకు వచ్చి శని భగవానునికి అక్కడ ఈశ్వరునికి తనకు జరిగిన మాటను చెప్పగా, శని భగవానుడు సరే నా ప్రయత్నం నేను చేస్తాను అని అనగా, శని భగవాను యొక్క ప్రభావమును తప్పించుకొనుటకు మహాదేవుడు శివయ్య కైలాసము వీడి దండకారణ్యమునకు వచ్చి
ఒక మర్రి చెట్టు నీడలో ఒక రోజంతా ధ్యానం చేస్తూ ఆయన గడిపినాడు. తెల్లవారేసరికి శని భగవానుడు శివయ్య ఉన్న చోటుకెళ్ళి వినయముగా నమస్కరించి ఎదుట నిలుచుకునగా, మహాదేవుడు, ఏమయ్యా శని, నీవు నీ యొక్క ప్రభావమును నాపైన చూపగలిగినావా అని మహాదేవుడు అనగా, అప్పుడు శని భగవానుడు వినయంతో నమస్కరించి, మహాదేవ, ఈశ్వర, పరమేశ్వర, మీరు నా ప్రభావం నుండి ఉండబట్టే కదా కైలాసం వీడి, ఎక్కడో కైలాసమున ఉండవలసిన వారు వీడి ఇక్కడ దండకారణ్యమున అడవిలో ఒక రోజంతా గడిపినారని వినయముగా సమాధానం చెప్పగా, అందుకు మహాదేవుడు, పరమేశ్వరుడు, శివయ్య శని భగవాను యొక్క సమయస్ఫూర్తికి, వినయ విధేయతలకు మెచ్చుకొని, మీకు ఈ రోజు నుండి శని పక్కన ఈశ్వర ఉంటుంది, శనేశ్వర స్వామిగా మీరు ప్రసిద్ధి చెందుతారని చెప్పి అనేక రకమైన శక్తులను ఈశ్వరుడు శివయ్య శని భగవానునికి ప్రసాదించినారు. కావున మనకున్న గ్రహాల యొక్క ప్రభావం కానీ, ఆయన యొక్క ప్రతికూల ప్రభావం కానీ తగ్గాలంటే మనకు శనేశ్వర స్వామిని, ఆయన యొక్క ధర్మపత్ని జ్యేష్ఠాదేవిని భక్తి శ్రద్ధలతో ప్రతి శనివారము లేదా శని త్రయోదశి నాడు అవకాశం ఉన్నవారు 40 రోజులు క్రమం తప్పకుండా శనేశ్వర స్వామికి పూజలు కొనసాగించిన శనేశ్వర స్వామి మరియు ఇతర గ్రహముల యొక్క ప్రతికూల ప్రభావములు తగ్గి మనకు వారి యొక్క అనుగ్రహం కలిగి సర్వసుఖములు, సంపదలు కలుగును. కావున మీరు శనేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అదేవిధంగా దశరథ మహారాజు ఆయన యొక్క రాజ్యములో కరువు కాటకాలు తాండవం చేయగా శనేశ్వర స్వామిని గురించి తెలుసుకొని, ఆయన యొక్క మహిమను తెలుసుకొని, ఆయన గురించి ఒక గొప్ప సూత్రమును దశరథ మహారాజు మనకు ప్రసాదించారు. ఆ దశరథ మహారాజు ప్రసాదించిన శని సూత్రము మీ ముందు చెప్పుచున్నాను. ధ్యాత్వా సరస్వతిం దేవీం ఘనాధ్యక్ష్యం సుపూజితం రాజా దశరథః స్తోత్రం సౌరే రిధమతాకరోత్ నమః కృష్ణాయ నీలాయ సికి ఖండనిభాయ నమో నీలమధుకాయ నీలోత్పల నిభాయ నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతి జఠాయ నమో విశాలనేత్రాయ శుష్కోధర భయానక నమః పౌరష ఘాత్రాయ స్థూల రోమాయతే నమః నమో నిత్యం సుదాత్తాయ నిత్య తృప్తాయ తే నమః నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ
कराळिने नमो दीर्घाय शुष्काय कालद्रष्टा नमोऽस्तु ते नमस्ते घोररूपाय दुर्निरीक्षाय ते नमः नमस्ते सर्वभक्षाय ओलीमुख नमोऽस्तु ते सूर्यपुत्रा नमस्ते अस्तु भास्करे भयदायने अधोदृष्टे नमस्ते अस्तु संवर्तक नमोऽस्तु ते नमो मन्दगते तुभ्यं निष्प्रभाय नमो नमः तपसा ज्ञानदेहाय नित्ययोगरताय स्या ज्ञानचक्षुर्नमस्ते अस्तु कस्य पातात्मज सूनवे तुष्टो ददासि राज्यं त्वं क्रुद्धो हारसि तत्क्षणात् देवासुरमनुष्यास्य सिद्धा विद्याधरोरगाः त्वयावलोकितास् सौरे दैन्यमासु व्रजन्ति ते ब्रह्मशक्रोय यमस्यैव मुनयस्सप्ततारकाः राज्यभ्रष्टाः पतन्तीह तव दुष्ट्यावलोकिताः त्वयावलोकितास्तेऽपि नाशं यान्ति समूलतः प्रसादं कुरु मे सौरे प्रणत्वा हि त्वमद्दितः इति దశరథ కృత శని స్తోత్రం సంపూర్ణం. శనేశ్వర స్వామి యొక్క అనుగ్రహం బాగా కలగాలి, ఆయన వలన కానీ ఇతర గ్రహాల వలన ఉన్న ప్రతికూల ప్రభావం తగ్గాలంటే దశరథ కృత శని స్తోత్రం శ్రద్ధాభక్తులతో పఠించిన వారికి శుభములు కలుగును. అదేవిధంగా మన హిందువులంతా శ్రద్ధాభక్తులతో రామాయణం, మహాభారతం, భగవద్గీత చదివిన ఇన్న మనకెంతో జ్ఞానం పెరుగు. అదేవిధంగా మన సమస్త హిందూ మానవాళి మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మహాభారతం, భగవద్గీత, రామాయణం తప్పకుండా చదవాలి. చదివిన మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసును. ఎవరు కూడా ఇతరులు చెప్పే మాయమాటలకు లొంగి మన హిందూ మతమును వీడి ఇతర మతములలోకి వెళ్ళకుండా హిందువుగా జీవించి హిందువుని గౌరవించవలను. కావున ప్రతి ఒక్కరూ శనేశ్వర స్వామి యొక్క స్తోత్రమును పఠిస్తారని, ఆయన యొక్క అనుగ్రహం పొందుతారని భావిస్తున్నాను. జై శ్రీరామ్, జై భారత్. జై శ్రీరామ్, జై భారత్. జై శ్రీరామ్, జై భారత్.